తడబడక నమ్మిన వారు ధన్యులు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిన ఆయన నామమందు జీవమును పొందునట్లును ఇవి వ్రాయబడెను. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడే తోమాయు, గలలయలోని కానా అను ఊరివాడగు నతనాయేలును, నేను చేపలు పట్టబోదును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడా ఉండిరి అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదు. దోణి కుడి పక్కకు బలవేయుడి, మీకు దొరుకును. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి. అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. రండి, భోజనము చేయుడి అని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాన్ని నీవే ఎరుగుదవు. నా గొర్రె పిల్లలను మేపుము. మరలా ఆయన 2వసారి అతనిని అడుగగా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాన్ని నీవే ఎరుగుదవు. నా గొర్రెలను కాయము. 3వసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు. నిన్ను ప్రేమిస్తున్నాన్ని నీవు ఎరుగుదవు. నా గొర్రెలను మేపుము.
నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళిచుంటివి. ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మూసుకుపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచును దాని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. నన్ను వెంబడించుము. పేతురు వెనుకకు తిరిగి యేసును ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాటను సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడునుత నీకిష్టమైతే అది నీకేమి? ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అపోస్తులైన యోహాను వ్రాసిన ఈ సువార్త యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు దేవుని కుమారుడని మేము విశ్వసిస్తున్నాము. అపోస్తులైన యోహాను ఈ సంఘటనను వ్రాయడం ద్వారా మన పాప పరిహారము నిమిత్తమై సిలువలో బలి అయిన యేసునందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిన ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. దీనికి రెండు అర్థములు కలవు. ప్రప్రథముగా మనము యేసుక్రీస్తునొద్ద పవిత్రమైన దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నామని ఒప్పుకోవడం, మరియు మన జీవితాలలో పొరపాట్లు అవి ఎంత చిన్నవైనా ఉన్నావని గ్రహించుకోవాలా. యేసుక్రీస్తు మనము పొందవలసిన శిలువ మరణమును తన మరణము ద్వారా సంపూర్ణమైన పాప పరిహారము చేసి ఉన్నదని గ్రహించడం, మరియు మనము ఈ విధముగా చేసిన వెంటనే దేవుడు మనకు నిత్య జీవితాన్ని ఉచితముగా అనుగ్రహిస్తాడు. ఏ సమయమందైనా అపోస్తులుడైన తోమా ఈ వాస్తవానికి ఏడు ఆయన కేవలము ఇలా స్పందించాడు: నా ప్రభువా, నా దేవా. ఈ సమయములో మీరు దేవునితో సమాధానము కలిగి ఉండాలంటే మీరు ఈ అంగీకారము చేసుకొనవచ్చు: పరిపూర్ణమైన దేవుని ఎదుట నేను పాపము చేస్తానని అంగీకరిస్తున్నాను. సిలువలో యేసుక్రీస్తు మరణము ద్వారా నా పాపాలకు పరిహారము చేయబడిందని అంగీకరిస్తున్నాను. దేవుని ఎదుట పరిపూర్ణులుగా నిలుచుటకు మరి అతని నిత్య జీవితము పొందుటకు యేసు చేసిన పరిహారము మీద ఆధారపడుతున్నాను. నా ప్రభువా, నా దేవా. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను.